హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం స్నేక్ ప్లాంట్ని రీపాట్ చేసుకుందాము. చూడండి ఎంత హైట్గా ఉందో స్నేక్ ప్లాంట్. కుండీ నిండుగా వచ్చింది. ఇంకా కుండీ పగిలిపోయేటట్టుందండి. అందుకని మొక్కని రీపాట్ చేసుకుందాము. మాకు వర్షం పడేటట్టుందండి. అల్పపీడనం అంటున్నారు. నిన్న ఈరోజు మబ్బుగా ఉంది. ఈరోజు మాత్రం వర్షం పడేటట్టుందండి. ఈ స్నేక్ ప్లాంట్ ఈ కుండీలోంచి రావాలంటే చాలా కష్టం అండి. 2 రోజుల నుంచి నానబెడుతున్నాను మట్టిని. ఇంకా తీసేద్దాము. వస్తుందో రాదో ట్రై చేస్తానండి. చాలా గట్టిగా ఉందండి ఇది రావడానికి. మనకి కుండీ పగలకుండా తీసుకోవాలి. చాలా గట్టిగా ఉందండి. కుండీ పగిలేటట్టుందండి. చూడండి, కుండీ పాడవటానికి పగలడానికి రెడీగా ఉంది. ఎట్లాగైనా తీయాలండి దీన్ని. బాబోయ్, ఫస్ట్ మట్టి తీస్తున్నా అండి. ఎలా ఉందో వేర్లతో. చూడండి, వస్తుందండి. అబ్బా, చాలా కష్టం అండి. అమ్మో, వచ్చేసిందండి. చూడండి ఎలా ఉందో అసలు. కుండీ కొంచెం అంచు డ్యామేజ్ అయిందండి. నేను అసలు కుండీ పగిలిపోద్ది అనుకున్నా. బాగానే వచ్చింది. ఇంకా ఒక్కొక్కటి ఇట్లా తీసుకుందాము. ఒక్కో మొక్కని. చాలా మొక్కలు అవుతాయండి మనకి స్నేక్ ప్లాంట్. ఫస్ట్ మట్టి తీస్తున్నా. మట్టి తీస్తే ఈజీగా వస్తుందండి. బాగా నానిపోయింది మట్టి. 2 రోజుల నుంచి నీళ్లు పోస్తూనే ఉన్నానండి. నీళ్లు పోసేసరికి బాగా నానింది. ఇది చూడండి ఎంత పెద్ద మొక్క.
చూడండి ఎంతెంత వేర్లు వచ్చాయి. తీసేసానండి మొక్కని. చాలా మొక్కలు అవుతాయి మనకి, ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. స్నేక్ ప్లాంట్ని ఈ 2 కుండీల్లో వేసుకుందాము. స్నేక్ ప్లాంట్ మంచి ఆక్సిజన్ ప్లాంట్ అండి. మన ఫ్యామిలీ హెల్దీగా ఉంటుంది. స్నేక్ ప్లాంట్ మాత్రం కంపల్సరీగా పెంచుకోండి. ఫుల్ ఆక్సిజన్ ప్లాంట్ అండి స్నేక్ ప్లాంట్. డ్రైనేజీ బాగుండాలండి. హోల్కి ఇవి పెట్టారు. ఫస్ట్ ఈ కుండీ నింపుకుందాము. అడుగు భాగంలో గార్డెన్ వేస్ట్ వేస్తున్నా. డ్రైనేజీ బాగుండాలండి మొక్క నాటుకోవాలంటే. స్నేక్ ప్లాంట్ ఈజీ మెయింటెనెన్స్ అండి. ఈజీ ప్రాపగేషన్, ఈజీ మెయింటెనెన్స్. ఫుల్ ఆక్సిజన్ ప్లాంట్. స్నేక్ ప్లాంట్ చూడటానికి అందంగా ఉంటుంది. ప్రతి ఇంట్లో ఉండాల్సిన మొక్క అండి స్నేక్ ప్లాంట్. చూడటానికి కూడా చాలా బాగుంటుంది మొక్క. స్నేక్ ప్లాంట్ని కుండీ నిండుగా వచ్చేదాకా ఉంచకుండా కొంచెం తక్కువగా ఉన్నప్పుడే రీపాట్ చేసుకోండి. ఎందుకంటే కుండీ మనకు తీయడానికి చాలా కష్టం అండి. కుండీ నిండుగా వస్తే కుండీ కూడా పగిలిపోతుంది. అందుకని కుండీ నిండుగా రాకముందే మన స్నేక్ ప్లాంట్ని రీపాట్ చేసుకోవాలి. స్నేక్ ప్లాంట్ ఈజీగా పెరుగుతుంది. దీనికి కంపోస్ట్లు, లిక్విడ్స్ ఏమీ ఇవ్వనవసరం లేదండి. హ్యాపీగా మంచిగా మట్టి కలుపుకొని ఒక్కసారి మొక్క పెట్టుకున్నామంటే ఇంకా పెరుగుతూనే ఉంటుందండి. మనకి ఫుల్ ఆక్సిజన్ ఇస్తుంది. ఈ మొక్క వేస్తున్నాను ఇందులో. ఈ వేర్లన్నీ కట్ చేసుకుందాము. ఈ మొక్కకి వేరు ఉండాల్సిన పని లేదండి. ఇలాంటి ఒక్క ఆకు వేసినా కానీ కుండి నిండుగా పెరుగుతుంది. స్నేక్ ప్లాంట్ చాలా ఈజీగా పెంచుకోవచ్చండి. చదువుకునే స్టూడెంట్స్ కానీ, జాబ్ చేసుకునే వాళ్ళు కానీ చాలా ఈజీగా పెంచుకోవచ్చు. మొక్క కూడా అందంగా ఉంటుంది, మంచి ఆక్సిజన్ ఇస్తుందండి. నాటుతున్నా మొక్కని. ఒక మొక్క నాటాను, రెండో కుండీలో కూడా నాటుకుందాము. నిండుగా పోసుకోవాలి మట్టిని. ఒక
సంవత్సరం పడుతుందండి కుండీ నిండుగా రావడానికి. కుండీ నిండుగా వస్తుంది ఈ మొక్క మాత్రం. చూడండి మనం ఎన్ని మొక్కలు వచ్చాయో. మనం నర్సరీ నుంచి ఒక్క మొక్క చిన్నది తీసుకొచ్చానండి. ఎంత అయిందో చూడండి, సంవత్సరానికి పెద్దగా పెరిగింది. ఈ కుండీల్లో కూడా స్నేక్ ప్లాంట్ వేసుకుందాము. గార్డెన్ వేస్ట్ వేస్తున్నా అడుగు భాగంలో. ఇప్పుడు మట్టి వేసుకుందాము. మొక్క నాటుకుందాము. వేర్లన్నీ కట్ చేస్తున్నా. మట్టి పోస్తుంది. ఇంకా వర్షం వస్తుందని ఈరోజు ఉదయాన్నే పెట్టుకున్నానండి వీడియో. టిఫిన్ కూడా చేయలేదు. ఇంకా నిన్నైతే వీడియో చేయలేదు వర్షం వస్తుందని. మబ్బుగానే ఉంది. ఈరోజు చూడండి ఎండ వస్తుంది. ఇప్పుడు ఎలా క్లైమేట్ మారుద్దో తెలియదండి. నిన్న వర్షం వస్తుందని మేము పైకి రాలేదు. ఈరోజు అందుకని ఉదయాన్నే పెట్టుకున్నాము వర్షం వస్తుందని. కానీ ఎండ వస్తుంది. నాటేశానండి 2 మొక్కల్ని 2 కుండీల్లో. ఈ 2 కుండీలు గుంటూరు ఇంట్లో పెడతానండి. ఇది ఇక్కడ ఉంటుంది. ఈ కుండీలో కూడా నాటుకుందాము స్నేక్ ప్లాంట్ని. కుండీ అడుగు భాగంలో పచ్చగడ్డ వేస్తున్నా. మట్టి పోసుకుంటాము. ఈ కుండీలో ఈ మొక్క వేస్తున్నాను. వేర్లన్నీ కట్ చేద్దాము. ఈ మొక్క మన సిట్అవుట్లో ఉంటుందండి. బాగా పెరిగింది స్నేక్ ప్లాంట్. మేము సిట్అవుట్లో కూర్చుంటే మంచి ఆక్సిజన్ వస్తుందండి. ఫ్యామిలీకి మంచి హెల్దీ అండి, ఫ్యామిలీ మెంబర్స్కి. అందుకని ప్రతి ఇంట్లో ఉండాలి స్నేక్ ప్లాంట్. మీ సిట్అవుట్లో కానీ, లేదంటే మీ గార్డెన్లో కానీ, లేదా మీ ఇంట్లో కానీ ఎక్కడైనా పెంచుకోవచ్చండి. ఇది మనము వారానికి ఒకసారి వాటిస్తే చాలండి ఈ మొక్కకి. ఇంకేమి చేయాల్సిన పని లేదు. ఈజీగా పెంచుకోవచ్చు బాగా. చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఈ మొక్క. తప్పకుండా పెంచుకోండి. సిట్అవుట్లో కూడా 2 మొక్కలు ఉన్నాయి ఈ మొక్కతో కలిపి. మిగిలినది బుజ్జి గార్డెన్లో వేస్తాను. మూడు కుండీల్లో వేసానండి స్నేక్ ప్లాంట్ని. నర్సరీ నుండి చిన్న మొక్క తీసుకొచ్చాను. చూడండి మనకి ఎన్ని మొక్కలు తయారయ్యాయో. మీరు కూడా ఒక చిన్న మొక్క నర్సరీ నుండి తెచ్చుకోండి, లేదా మీ ఫ్రెండ్స్ దగ్గర కానీ, మీకు తెలిసిన వాళ్ళ దగ్గర కానీ ఒక చిన్న కొమ్మ తెచ్చుకోండి చాలు. కుండీ నిండుగా పెరుగుతుందండి.
ఈ స్నేక్ ప్లాంట్ మంచి ఆక్సిజన్ అండి. నేను మీకు చాలాసార్లు చెప్తున్నాను, ప్రతి ఇంట్లో ఉండాల్సిన మొక్క. మంచి ఆక్సిజన్ ఇస్తుందండి మనకి ఈ ప్లాంట్. మనం ఏ మొక్కని ఇంట్లో పెంచుకోవడానికి కుదరదండి. ఈ స్నేక్ ప్లాంట్ని మాత్రం మనం ఎక్కడైనా పెంచుకోవచ్చు. ఆఫీస్లో కానీ, ఇంట్లో కానీ, సిట్అవుట్లో కానీ, గార్డెన్లో కానీ ఎక్కడైనా పెంచుకోవచ్చండి. ఎక్కడ పెంచుకున్నా కూడా ఈజీగా పెరుగుతుంది. చాలా మంచి ప్లాంట్ అండి. మనం వాటర్ ఇస్తే చాలు, అంతే, వారానికి ఒకసారి. అది కూడా ఇంట్లోనైతే వారానికి 10 రోజులకి ఇవ్వచ్చండి. మనం అవుట్డోర్లో వేస్తే మాత్రం వారానికి 2 సార్లు ఇచ్చినా పర్వాలేదు, ఈజీగా పెరుగుతుంది. చాలా మంచి ప్లాంట్ అండి. ఈ ప్లాంట్ని బుజ్జి గార్డెన్లో వేస్తానండి. చూడండి ఎంత ఉందో, తీసి చూపిస్తున్నా మీకు. ఇది బుజ్జి గార్డెన్లో వేసుకుందాము. ఇప్పుడు ఈ 3 కుండీలకి వాటర్ ఇచ్చేద్దాము. స్నేక్ ప్లాంట్కి వాటర్ ఇచ్చేద్దాము. మూడింటికి ఇస్తున్నా వాటరు. స్నేక్ ప్లాంట్ని పెంచుకోవడానికి ట్రై చేయండి.